ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మదన్ నీకు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయావు? కదిలే కాలం మనం ఎదుర్కోలేని ప్రశ్నల్ని, అనుకోని పరిస్థితుల్ని, ఊహించని సంఘటనల్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. వాటిని సృష్టించిన పైవాడే వాటికి సమాధానం కూడా ఇస్తాడు. విహారీ, సారీ విహారీ. నీకు సారీ ఎందుకు చెప్తున్నానంటే, నా డ్రీమ్ గర్ల్ లక్ష్మి అని నీకే ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. బట్ ఈరోజు అనుకోకుండా అందరితో పాటు నీకు తెలిసిందే. నా చాయిస్ కరెక్టే కదా విహారీ? లక్ష్మి విషయంలో నాకు నీ సపోర్ట్ కావాలి. తనేమో ఇంకా నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను ప్రపోజ్ చేస్తే ఎస్ ఆర్ నో అనేది కూడా చెప్పలేదు. తను నీ మాట వింటుంది. నువ్వు ఎంత చెప్తే అంతే తనకి. ప్లీజ్ విహారీ, తను ఎలాగైనా నాకు ఎస్ చెప్పేలా నువ్వు తనను ఒప్పిస్తావా? అబ్బా చెప్పు విహారీ. చెప్పడం కాదు, తనను ఒప్పిస్తానని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి విహారీ. మా బావకి కాబోయే బెటర్ హాఫ్ ని మా బావ తరపున నేనే ప్రామిస్ చేస్తున్నాను. బావా, ఏంటి చూస్తున్నావు? మదన్ లక్ష్మి జోడీకి అందరూ ఓకే చేసేశారు. చివరికి అత్తయ్య కూడా ఓకే అన్నారు. మదన్, నువ్వు చాలా లక్కీ. ప్రేమించిన అమ్మాయికి ధైర్యంగా ప్రపోజ్ చేశావు. తను ఖచ్చితంగా ఓకే అనిస్తుంది. మా పెళ్లి కంటే మీ పెళ్లి ముందు జరుగుతుంది చూడు. థ్యాంక్ యూ సహస్ర. నువ్వు ఇలా సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంత ఫాస్ట్గా నా డెసిషన్ అసలు చెప్పుండేవాడిని కాదు. ఏది ఏమైనా మీ పెళ్లి త్వరగా అయిపోవాలి. నువ్వు త్వరగా లక్ష్మిని తీసుకుని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలి. అన్నీ అనుకున్నట్టు జరిగి లక్ష్మి ఎస్ చెప్తే వెంటనే పెళ్ళి, ఆ వెంటనే యుఎస్కి వెళ్ళిపోవడమే. రే విహారీ, నువ్వేం మాట్లాడమేంటి విహారీ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.